జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారు వెంపలో ఉంటారు సార్, భీమవరం దగ్గర వెంపలో ఉంటారు. కొన్ని రోజులు నాకు ఆరోగ్యం సరి లేకపోవడం వల్ల ఆయన నెంబరే మీకు డిస్ప్లే మీద ఇస్తాను, రమేష్ గారి నెంబరు. ఆయనకి కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ నా నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే సారీ అండి, నా నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ చాలామంది దగ్గర ఉంది, వీడియోల్లో ఉంటాయి. ముందు వీడియోల్లో 9951130583 9951130583 అది నా నెంబరు, వాట్సాప్ నెంబరు. నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి సార్, మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. 5 నిమిషాలు 10 నిమిషాల లోపలనే మీకు రిప్లై నేను ఇవ్వగలను. రమేష్ గారితో మాట్లాడండి. ఈరోజు 2వ తారీఖు సార్, డిసెంబర్ నెల 2025. మీ అందరి ఆశీర్వాదం, ఆరోగ్యంగా ఉన్నాను సార్. ఈరోజు మీ ముందుకి WRV హోండా, ఒక నమ్మకమైనటువంటి ఒక భరోసా కంపెనీ. డిజైన్ బాడీ కాదు సార్, బ్రాండ్, రిలయబుల్ ఇంజిన్ సార్. హోండా అంటేనే అర్ధరాత్రైనా లేచి ఎంత దూరమైనా సరే ధైర్యంగా వెళ్ళగలిగే ఒక దమ్మున్నటువంటి వెహికల్ సార్ హోండా అంటే. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి వెహికల్. మనం హోండా చాలా వెహికల్స్ అమ్మాం, WRV, హోండా సిటీలు, ఇంకా చాలా. అయితే ఈరోజు మీ ముందుకి WRV సార్ 2020 WRV లేటెస్ట్ షేప్ సార్. ఇది ఓల్డ్ షేప్ కాదు, లేటెస్ట్ షేప్. ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, పుష్ స్టార్ట్, క్రూజ్ కంట్రోలు, సన్ రూఫ్, ఎలాయ్ వీల్స్, ABS, మొత్తం ఆల్ ఫీచర్స్ ఉంటాయండి. వెహికల్ అయితే కండిషన్ బాగుంది. 55,000 ఒరిజినల్ రీడింగ్ సార్, 55,000 ఒరిజినల్ రీడింగు. కార్ అయితే బాగుందండి. కార్ అయితే సైడ్ రైన్ వైజర్స్ వేసి ఉన్నాయి, క్వాలిటీ ఉంది కార్కి. ఎలా ఉన్న కారు అలాగే నేను వీడియో తీస్తున్నాను. చాలా డస్ట్ ఉంది సార్, మీకు ఒకసారి కార్ అంతా చూపిస్తాను సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, టాఫీ బ్రౌన్ సార్, ఇది చాక్లెట్ బ్రౌన్. రైట్ సైడ్ ప్రొఫైల్ సార్, ఇది రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. ఇది స్టెప్ని వేసారండి, మారుస్తానన్నారు. మళ్ళీ ఎక్కడికో 2-3 కిలోమీటర్లు వెళ్ళి మార్చాలని చెప్పేసి నేను వద్దని చెప్పాను. ఇదైతే మీకు 70-80% టైర్ ఉంది సార్. ఇది టైర్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఓకే సార్, టైర్ అయితే ఇది బాగుంది. ఇది బండి అయితే క్వాలిటీ ఉంది సార్. సీట్ కవర్ చూడండి, ఇక్కడ కొద్దిగా రఫ్ అయిందండి. స్టీరింగ్ అంతా కూడా నాయిస్ అంతా బాగుంది సార్, క్వాలిటీ ఉంది, ఏ నాయిస్ లేదు. సీట్ కవర్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఇదిగోండి, ఎలక్ట్రికల్ ORM, లెఫ్ట్ రైట్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్, సెంట్రల్ లాకింగ్, 4 పవర్ విండోస్. డోర్ అయితే ఒరిజినల్ సార్, డోర్ అయితే ఒరిజినల్గా ఉంది. బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్. పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్ పిల్లర్స్ అన్నీ. ఇప్పటివరకు ఎవరు ఓపెన్ చేయలేదు సార్, మనమే ఓపెన్ చేసాం. రిమోట్ అండి, గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. బ్యాక్ డోర్ తీసాను. సీట్ కవర్స్ కూడా 99% బాగుంది సార్, ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు. కీలెస్ ఎంట్రీ సార్. రైట్ సైడ్ ప్రొఫైల్, టాపు, వెనకాల డీఫాగరు, వైఫరు. ఈ టైర్ అయితే
10-15% ఉంది సార్. వెనకాల రైట్ సైడ్ టైరు చిన్న చిన్న ఈ అవుతూ ఉంటాయి సార్. ఫుట్ వార్న్ పెట్టినప్పుడు లేకపోతే రాళ్ళు తగిలి అవుతుంటాయి సిటీస్లో. ఎలా వీళ్ళు బాగుంది సార్. బ్యాక్ ప్రొఫైల్ చూడండి. అండర్ బాడీ చూపిస్తాను చూడండి సార్. లోపల నుంచి చూడండి సార్. వెనకాల డిక్కీలో నుంచి ఇంటీరియర్ ఫ్రేమ్ అంతా కూడా ఒరిజినల్ సార్. పేస్టింగ్తో అలాగే ఉంది. డిక్కీ కూడా ఒరిజినల్ సార్. ఎక్కడ రీప్లేస్మెంట్ అవ్వలేదు, ఏమి యాక్సిడెంట్ అవ్వలేదు. మీకు ఇంచ్ టు ఇంచ్ ఎందుకు చూపిస్తున్నానంటే సార్, నేను చూపించేటప్పుడు ఎలా ఉందో మీ దగ్గరకు వచ్చినప్పుడు అలాగే ఉండాలని నా ఆశ. ఇంకోసారి ఇది పంక్చర్ పడితే ఎలైవీల్ తీసి ఇక్కడ పెట్టి అది అక్కడ పెట్టారు. ఇది దీని క్యాప్ అండి. ఇది అండి, ఇది కూడా టైర్ బాగుంది సార్. ఇది 50% ఉంది. స్టెప్ని ప్యాచ్ పంక్చర్ ఏం చేశారు, మార్చాలా. పంక్చర్ రాలిది. WRV సార్. VX టాప్ మోడల్ IVTEC పెట్రోల్ ఇంజిన్ సార్. మెయింటెనెన్స్ ఏం ఉండదు సార్. హ్యాపీ. ఏదైనా మీరు ఒకసారి పెట్టుబడి పెట్టుకుంటే 10,000, 20,000, 5,000 ఇంకా మళ్ళీ మీరు 15,000, 10,000 కిలోమీటర్ల వరకు ఇంకా పెట్టుబడే ఉండదు సార్ కార్కి. షోరూమ్కి వెళ్తే సార్ వాళ్ళ మాన్యువల్ ప్రకారం మీరు ఎంత తిరిగారు అనేది వాళ్ళకి అవసరం లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది లెక్కేస్తారు. 1,00,000 కిలోమీటర్లు తిరగాలని అనుకుంటే 1,00,000 కిలోమీటర్లకి ఒక 50,000, 60,000 బిల్లు వేస్తారు సార్ షోరూంలో. మీరేమనుకుంటారు, సుబ్రహ్మణ్యం గారు 50,000, 60,000 బిల్లు వేసే ఖర్చు అయిపోయింది నాకని మీరు అనుకుంటారు. పెట్టుబడి లేకపోయినా షోరూమ్కి వెళ్తే అన్ని సంవత్సరాలకి, ఈ 5 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి, 7 సంవత్సరాలకి ఎంతైతే ఏమైతే స్పేర్ పార్ట్స్ మార్చాలో, బ్రేక్ ప్యాడ్స్ కానీ, జోకర్ స్ప్రింగ్ బుష్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఆటోమేటిక్గా మారుస్తారండి. అది వాళ్ళ మాన్యువల్ అండి. కాబట్టి మీరు షోరూంలో చేయించుకుంటే ఎంతైనా అవుతుందా నేను చేయించుకోగలను అనుకుంటేనే షోరూమ్కి వెళ్ళాలి తప్ప, లేదంటే మీరు బయట ఈ కారు పట్టుకెళ్ళి జనరల్ చెకప్ చేయించుకుని అన్నీ చేసుకుంటే 4-5 వేలు లోపల అయిపోతుంది. అది సార్ నేను చెప్పే సలహా, మీ ఇష్టం. చీకటిగా ఉందండి, అది కనిపించట్లేదా జోకరు అండి. ఇది కూడా టైరు అవతలది యువతలది కూడా 15% టైర్లు ఉన్నాయి సార్. ఈ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఎలా వీళ్ళకి. ఇది లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ సార్. ఇది లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ గ్లాస్ ఒరిజినల్ 2020 సార్. ఇది ఒరిజినల్ గ్లాసులు. వెనకాల లెఫ్ట్ డోర్ తీసానండి. బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్. చాలా జాగ్రత్తగా చూస్తున్నాను సార్, ఎందుకంటే ఎంత జాగ్రత్తగా చూసినా మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 5,000, 10,000 పెట్టుబడి రావచ్చు. ఎందుకంటే అది చెప్పలేము సార్. ఇది మోటార్ వెహికల్. నేను నెంబర్ 1 అండి, మీకు 10 సంవత్సరాల వరకు పెట్టుబడి రాదన్న మాటలు నేను అన్నాను. ఏదో చిన్న చిన్నవి వస్తాయి తప్ప దానికి మీరు ఏమీ టెన్షన్ పడక్కర్లేదు సార్. కొత్త కారు మన షోరూమ్ నుంచి తెచ్చిన తర్వాత 1-2 నెలలు తిరిగిన తర్వాత మళ్ళీ షోరూమ్కి చాలా కార్లు వెళ్తున్నాయండి. ఏదో కంప్లైంట్ వస్తూ ఉంటాయి, మోటార్ కదా. ఓకే సార్. కానీ మెకానికల్గా ఎక్కువ పెట్టుబడి రాకుండా ఉండడం కోసం మేము కొద్ది ప్రయత్నం చేస్తున్నాము. 2017, 18 కార్లు
5,50,000 5,70,000కి ఇచ్చాం సార్. 2017-18 కార్లు. ఇది 2020 అండి. లేటెస్ట్ షేపు, విన్ నెంబరు, ఇంజిన్ నెంబరు ఒరిజినల్ సార్. ఇవన్నీ కూడా పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్. ఎక్కడ ఎంత చిన్న డ్యామేజ్ కూడా దేనికి ఎక్కడ కూడా పిల్లర్కి లేదు. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్, టచ్ మ్యూజిక్ సిస్టము, లెదర్ టచ్ ఏసీ. ఓకే సార్. సీట్ కవర్స్ అన్నీ కూడా బాగున్నాయి సార్. 99% అని ఎందుకన్నానంటే అక్కడ చిన్న రఫ్ అయిందని 99% చెప్పాను. సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి సార్. వెహికల్ అయితే క్వాలిటీ ఉంది, సస్పెన్స్ పరంగా కానీ బాడీ పరంగా కానీ. ఫ్రంట్ టైర్ 50% ఉన్నాయి సార్. ఫ్రంట్ టైర్ 2 కూడా 50% ఉన్నాయి. ఎందుకు ఇది చీకటి వస్తుందో నాకు తెలియట్లేదు. ఓకే ఓకే ఓకే. జాకర్ బాగుంది సార్. 50% టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ టైర్లు 2, బ్యాక్ టైర్లు 2 15% ఉన్నాయి. స్టెప్ని కూడా 50% అబవ్ ఉంది సార్. ఇది ఈ సంవత్సరం గ్లాస్ మారింది సార్. 2025లో గ్లాస్ మారింది. ఇంకా రాత్రులు కనిపించట్లేదని మార్చారట. మంచిదే, మనకు మంచిది సార్. ఓకేనా సార్. ఒకసారి నేను స్టార్ట్ చేసి చూపిస్తాను. సన్ రూఫ్ వర్కింగా కాదా అవన్నీ మీకు చూపిస్తాను. ఓకే సార్. ఫోకస్ అవ్వట్లేదు. ఈ సైడ్ హోండా కంపెనీయే డోర్ వైజర్స్ ఉన్నాయి సార్. క్రూజ్ కంట్రోల్ సార్. పుష్ స్టార్ట్ అండి. క్లచ్ నొక్కాను. ఈ ఎడం కాలు మరి కొద్ది ఇబ్బంది కదా, కుడి కాలుతో నొక్కాను. సింగిల్ సెల్ఫ్లో ఒకేసారి స్టార్ట్ అయింది సార్. ఆడియో వీడియో నావిగేషన్ సిస్టమ్, హోండా సింబల్. ఏసీ ఆన్ చేసి ఉంది. ఏసీ చాలా చిల్డ్గా ఉంది సార్. ఏసీ చిల్డ్గా ఉంది. 54,992 కిలోమీటర్లు సార్. 55,000 తిరిగింది. క్రూజ్ కంట్రోల్ సార్. ఒరిజినల్ రీడింగ్. క్రూజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్, లెఫ్ట్ రైట్ ఎలక్ట్రికల్ ఓఆర్ఎం వర్కింగ్ సార్. సెంట్రల్ లాకింగ్. ఓకే సార్. సన్ రూఫ్ వర్కింగ్ సార్. సార్ నావిగేషన్, రివర్స్ కెమెరా, సెన్సార్, ఏబిఎస్, ఆర్మ్రెస్ట్, ఛార్జింగ్ పోర్టల్, బ్లూటూత్ కనెక్టివిటీ. ఇంజిన్ రూమ్ చూపిస్తాను సార్. డాష్ బోర్డ్ అంతా చూశారు కదా. ఏసీ ఆపేస్తున్నానండి. సార్ హోండా ఐవిటెక్ ఒక నమ్మకమైన ఇంజిన్ సార్. ఇది రిలయబుల్ ఇంజిన్. 1000 కిలోమీటర్లు నాన్ స్టాప్కి వెళ్ళినా అలిసిపోయినటువంటి ఇంజిన్ సార్ ఇది. రైట్ సైడ్ యాప్రన్ చూడండి సార్. పేస్టింగ్ సీల్ అలాగే ఉంది. ఏబిఎస్ చెక్ చెదరలేదు. పట్టి అంతా కూడా ఎక్కడ డిస్టర్బ్ ఏం అవ్వలేదు సార్. లెఫ్ట్ సైడ్ యాప్రన్ చూడండి. ఫ్యూజ్ బాక్స్. బ్యాటరీ కూడా కండిషన్ బాగుంది సార్. సెల్ఫ్ కొట్టగానే సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. ఎటువంటి కూడా ఇంజిన్ మీద భారం పడకుండా స్టార్ట్ చేసింది. ఇంజిన్ నుంచి ఎటువంటి నాయిస్ లేదు సార్. ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది. బెల్ట్లో నుంచి కూడా నాయిస్ లేదు సార్. బెల్ట్లు చక్కగా తిరుగుతున్నాయి. మైక్ పెడతాను చూడండి. ఇదిగో సార్.
బయట సౌండ్లు వస్తున్నాయి కానండి, ఇంజిన్ సౌండ్ అయితే ఏమీ లేదండి, చాలా సైలెంట్గా ఉంది. బానెట్ సౌండ్ ఒరిజినల్, ఎక్కడ కూడా ఏమి సీల్ కటింగ్ ఏం లేదు సార్. ఒరిజినల్ సీల్తో రోబో పంచింగ్తో అలాగే ఉంది. ఈ ప్యాడ్ కూడా ఉంది, స్మోక్ ప్యాడ్. బాగుంది సార్ కారు. మంచి ప్రైస్కి నేను మాట్లాడాను, నేను చెప్తాను సార్. ఫైనల్ ప్రైస్ సార్, మనం చెప్పేది ఏదైనా సరే ఇంక ఫైనలే. ఎందుకంటే అలా అయితేనే వీడియో తీయమన్నారు, లేకపోతే వద్దండి బార్గెన్ చేసేలాగా అయితే అసలు వీడియో తీయొద్దు అంటారండి. ఇక్కడ ఒక అలవాటు అంతే. సార్ చూశారు కదా, మీకు 2020 సార్, 2020 డే టైం రన్నింగ్ లైట్స్ ఉన్నాయి, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, ఏబిఎస్, క్రూజ్ కంట్రోల్, సన్ రూఫ్, టచ్ కంపెనీ ఫిట్టెడ్ టచ్ మ్యూజిక్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్స్, లేటెస్ట్ షేప్ సార్. దీని ప్రైస్ 55,000 తిరిగింది ఒరిజినల్ రీడింగు. దీని ప్రైస్ 5,55,000 విత్ ఎన్ఓసి సార్. ఫైనల్ ప్రైస్ 5,55,000 సార్. 2017-18 ఆ రేటుకి అమ్మేము సార్. మనం ఆ రేటుకి అమ్మేమో నెంబర్ 1 కార్లు. కానీ ఇది 2000 ఈ జిఎస్టీ పుణ్యమని మరి సామాన్యులు కూడా మంచి కార్లు కొనుక్కోవడానికి ఒక అవకాశం. 5,55,000 ఫైనల్ ప్రైస్ సార్. దీనికి ట్యాక్స్ సుమారు 1,10,000 చూసుకోండి, 1,10,000 చూసుకోండి సార్. ఎందుకంటే 2017-18 దానికి 95,000 కట్టారు, దీనికి ఒక 10,000 ఎక్స్ట్రా అవ్వచ్చు. అందుకనే ఒక 10-15,000, 1,10,000 ట్యాక్స్ చూసుకోండి. క్వాలిటీ ఉంది సార్, కారు నెంబర్ 1. దీనికి ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేయించి పాలిష్ చేస్తే కారు చాలా క్వాలిటీ ఉంటుంది. ఇదిగోండి ఆ రెట్ట ఎలా ఉందో అలాగే తీస్తున్నాం సార్. మనం ఏమి కూడా మనం పాలిష్లు చేసి కొన్ని తీయం, కొన్ని మనకు అలా చేసి అమ్మేద్దామనే ఉద్దేశంతో కొన్ని మనకు అట్లా చేసిస్తారు. ఎనీహౌ ఏదేమైనా కారు క్వాలిటీ ఉంది. 2020 సార్. హోండా WRV పెట్రోల్ VX టాప్ మోడల్ వెహికల్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్. 5,55,000. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రమేష్ గారికి ఫోన్ చేయండి. నాకు చేయాలనుకుంటే వాయిస్ మెసేజ్ పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.